ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నా ఇష్టాన్ని గోల్ అని అనుకుంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇష్టము వేరే, నీవు సాధన చేయాల్సిన గోల్స్ అండ్ ఎయిమ్స్ వేరే. ఇష్టం అని నేను ఒకసారి సీఎం అయిపోతా అండి, ఒకసారి పిఎం అయిపోతా, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతా, నాకు ఇష్టం, నాకు 10 కార్లు కొనుక్కోవాలి, అందరికీ ఇష్టమే. ఇష్టాలు వేరు. ఆ ఇష్టం కోసం నువ్వు ఎంత కృషి పెట్టగలవు, ఎంత తట్టుకోగలవు, ఎంత గట్టిగా మారగలవు అన్నది ఇంపార్టెంట్. అది చేసేవాడికి ఎవ్వరు అడ్డురారండి. నేను చెప్పాను కదా, స్వామీజీ చెప్పినట్టు, ఒక కుంభమేళాకి వెళ్ళే ఒక నాగ సాధువు నాతో చెప్పినట్టు, హమ్ ఏకే హమ్ అకేలే హే యహా పే ఔర్ కోయి నహీ అంటాడు. అంత 45 కోట్ల మంది వచ్చారు, ఆయన ఒక్కడే ఉన్నాడట. సో దీనికి పేరెంట్స్ ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా? నిజంగా పేరెంట్స్ డిస్కరేజ్ కాదు, దేవుడు ఆశ్చర్యపోవాలి, అలా కష్టపడాలి. అమ్మ ఇలాంటి వాడికి సక్సెస్ ఇవ్వకపోతే నా బ్రతుకు వేస్ట్ అని దేవుడు ఫీల్ అయిన రోజున నీకు ఇట్లా ఓపెన్ అయితే డోర్లు. ఆ కష్టం తట్టుకునే శక్తిని మనం మాత్రమే కోరుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నా గోల్ నుంచి డైవర్ట్ అవ్వద్దు. మేము గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం, మేము ఆశీర్వాదాలు కోరుకుంటాం. నా ట్రాక్ తప్పకుండా చూడు దేవుడు.